Sujeevan, good health for good life. హలో ఫ్రెండ్స్, ప్రతి ఒక్క మనిషికి ఫుడ్, వాటర్ అండ్ బ్రెత్ అనేది ఇంపార్టెంట్. ఫుడ్ అండ్ వాటర్ లేకపోతే కొన్ని రోజులు బ్రతకగలుగుతామేమో, కానీ శ్వాస లేకపోతే మనిషి ప్రాణమే ఉండదు. అసలు ఈ శ్వాసలో ఏముంది? ఆక్సిజన్. మన బాడీలో సెల్యులార్ రెస్పిరేషన్ త్రూ మెటబాలిజం జరిగినప్పుడు ఆక్సిజన్ అనేది ఇన్వాల్వ్ అయ్యి మనకి ఎనర్జీని ప్రొవైడ్ చేస్తుంది. ఆక్సిజనేషన్ అనేది బాడీలో ప్రాపర్గా ఉంటేనే బాడీ ఫంక్షనింగ్ అనేది ప్రాపర్గా జరుగుతుంది. సో ఈ కోవిడ్ పాండమిక్లో చాలామంది బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. ఇదే కాదు, క్రానిక్ లంగ్ డిజార్డర్స్ లైక్ సిఓపిడి, ఆస్తమా అండ్ పల్మనరీ ఫైబ్రోసిస్ లాంటి వాటికి కూడా షార్ట్నెస్ ఇన్ బ్రెత్లెస్నెస్ సిచ్యువేషన్స్, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు. వీటన్నిటికీ one of the solutions is lung rehabilitation, which is otherwise called as pulmonary rehabilitation. మన లంగ్ కెపాసిటీ 3 liters of oxygen వరకు తీసుకోగలుగుతుంది, కానీ మనం నార్మల్గా బ్రీత్ చేసినప్పుడు ఓన్లీ 0.5 liters of oxygen మట్టుకే యూటిలైజ్ చేస్తాం. మళ్ళీ మిగతా రిజర్వ్డ్ వాల్యూమ్ ఆఫ్ ఆక్సిజన్ 2.5 liters ఏదైతే ఉందో అది యూటిలైజ్ చేయాలంటే ఎలా? that is possible only by doing this rehabilitation exercises. ఈ బ్రీతింగ్ టెక్నిక్స్ ద్వారా మనం మన లంగ్ కెపాసిటీని పెంచుకోవచ్చు, బ్రీతింగ్ కెపాసిటీని పెంచుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం ఆక్సిజనేషన్ కూడా ప్రాపర్గా బాడీకి అందుతుంది. ఈ ఎక్సర్సైజెస్ అనేవి ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఇండివిజువల్ మెడికల్ కండిషన్స్ యాజ్ వెల్. సో బెటర్ యూ కన్సల్ట్ అ డాక్టర్ ఆర్ అ ఫిజియోథెరపిస్ట్ బిఫోర్ డూయింగ్ దీస్. సో ఇప్పుడు మనం పల్మనరీ రీహాబిలిటేషన్కి సంబంధించిన బ్రీతింగ్ టెక్నిక్స్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ పర్స్డ్ లిప్ బ్రీతింగ్. ఈ లిప్ బ్రీతింగ్లో ఇన్హలేషన్ అనేది త్రూ నోస్ ఉంటుంది, ఎక్సలేషన్ త్రూ మౌత్ విజిల్ చేస్తున్నట్టుగా బ్లో అవుట్ చేయాలి. అండ్ ఆల్వేస్ ఎక్సలేషన్ టైమ్ షుడ్ బి మోర్ దాన్ ఇన్హలేషన్ టైమ్. ఐ విల్ షో యూ హౌ టు డూ ఇట్. ఇది ఇలా చేస్తాం. ఇది చేసినప్పుడు ఆక్సిజన్ అనేది డీపర్ పార్ట్స్ ఆఫ్ లంగ్స్లోకి వెళ్ళి మోర్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. షార్ట్నెస్ ఇన్ బ్రెత్ లాంటి ఇష్యూస్ని మనం అడ్రస్ చేయొచ్చు. డయాఫ్రమేటిక్ బ్రీతింగ్, దీన్ని బెల్లీ బ్రీతింగ్ అని కూడా అంటాం. ఇందులో ఒక హ్యాండ్ చెస్ట్ పైన పెట్టాలి, ఇంకో హ్యాండ్ అబ్డమెన్ పైన పెట్టాలి. మన ఫోకస్ అంతా కూడా అబ్డమెన్ పైనే ఉండాలి, చెస్ట్ మూవ్ అవ్వకూడదు. ఇందులో 3 steps ఉంటాయి: ఇన్హలేషన్, హోల్డింగ్ అండ్ ఎక్సలేషన్. ఇన్హలేషన్ చేసినప్పుడు 3 seconds, హోల్డింగ్ దాన్ని ఇన్స్పిరేషన్ హోల్డింగ్ అని కూడా అంటాం, అది జరిగినప్పుడు 4 seconds, అండ్ ఎక్సలేషన్ చేసినప్పుడు 5 seconds చేయాలి. అండ్ ఎక్సలేషన్ త్రూ మౌత్ మనం పల్స్డ్ లిప్ బ్రీతింగ్లో ఎలా అయితే విజిల్ ఎక్సేల్ చేస్తామో అలాగే ఇందులో కూడా సేమ్ మెథడ్ ఫాలో అవ్వాలి. నేను చూపిస్తాను. ఇలా మీరు 3 seconds, 4 seconds, 5 seconds అనేది మీరు మనసులో అనుకుంటే చాలు. ఇది చేయడం వల్ల బ్రీతింగ్కి ఇంపార్టెంట్ మజిల్ అయిన డయాఫ్రమ్ స్ట్రెంథన్ అవుతుంది అండ్ ఇట్ విల్ ఆల్సో రిలాక్స్ అవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్. నెక్స్ట్ థొరాసిక్ ఎక్స్పాన్షన్. ఇందులో మనం హ్యాండ్స్ యూస్ చేస్తాం. హ్యాండ్స్ ఎప్పుడైనా లిఫ్ట్ చేసినప్పుడు యూ నీడ్ టు ఇన్హేల్ అండ్ హ్యాండ్స్ కిందికి అన్నప్పుడు ఎక్సేల్ చేయాలి. ఐ విల్ షో యూ.
ఇది. ఇన్ ద సేమ్ వే మనం అప్వర్డ్ ఎలా అయితే హ్యాండ్ లిఫ్ట్ చేస్తామో సైడ్ వైజ్ కూడా అదే సేమ్ మెథడ్ని ఫాలో అవ్వాలి. ఇది చేయడం వల్ల మనం ఎయిర్ని డీప్గా ఇన్హేల్ చేసినప్పుడు లంగ్స్లో ఫ్లమ్ ఏదైతే సెక్రీట్ అయ్యి ఉంటుందో అది క్లియర్ అయిపోతుంది అండ్ ఇట్ విల్ ఆల్సో ఇంక్రీజ్ ది లంగ్ వాల్యూమ్. నెక్స్ట్ థొరాసిక్ ఎక్స్పాన్షన్ అగెయిన్స్ట్ రెసిస్టెన్స్. ఇందులో మనం ఇంట్లో ఉన్న టవల్ ఒకటి తీసుకొని చెస్ట్కి అరౌండ్గా దాన్ని టైట్గా వ్రాప్ చేసుకోవాలి. అది టైట్గా ప్రెషర్ ఇస్తున్నప్పుడే ఒక డీప్ ఇన్హలేషన్ ఇవ్వాలి. అగెయిన్స్ట్ దట్ ప్రెషర్ ఉండాలి ఇన్హలేషన్ అనేది. అండ్ దెన్ ఇన్స్పిరేషన్ హోల్డ్లో ఒక 4 seconds ఆగాలి. ఆ తర్వాత మెల్లగా టవల్ని టైట్నెస్ని రిలీవ్ చేస్తూ ఎగ్జలేషన్లోకి వచ్చేసేయాలి. ఇది 3 levelsలో ఉంటుంది. ఫస్ట్ అరౌండ్ ద చెస్ట్, నెక్స్ట్ బిలో ద చెస్ట్ అండ్ ద నెక్స్ట్ లెవెల్ ఈజ్ అబ్డోమెన్ రీజియన్. ఇది చేయడం వల్ల చెస్ట్ వాల్ మీద ప్రెషర్ పడి లంగ్ కెపాసిటీ అనేది పెరుగుతుంది, స్ట్రెంథెన్ అవుతుంది అండ్ ఎండ్యూరెన్స్ కూడా వస్తుంది. ఇన్సెంటివ్ స్పైరోమీటర్, దీన్ని రెస్పిరోమీటర్ అని కూడా అంటాం. ఇది చేసే ముందు ఫస్ట్ మనం కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోవాలి అండ్ మన ఫేస్ అండ్ ఈ స్పైరోమీటర్ ఒకే లెవెల్లో ఉండాలి. అండ్ ఈ ట్యూబ్ మన మౌత్లో పెట్టుకొని ఇన్హేల్ చేయాలి. ఇన్హేల్ చేసినప్పుడు ఈ 3 balls లోపల రైజ్ అవుతాయి. ఈ 3 balls ఏంటంటే ఇట్ ఈజ్ అన్ ఇండికేటర్ ఫార్ అవర్ ఎయిర్ ఫ్లో రేట్స్ అనమాట. ఇక్కడ పైన ఇండికేట్ చేశారు. రెడ్ బాల్ 600 cc/s అని, ఎల్లో బాల్ 900 cc/s అని, గ్రీన్ బాల్ 1200 cc/s అని. ఒక నార్మల్ పర్సన్ అయితే గ్రీన్ బాల్ కూడా రేస్ చేయగలుగుతారు. దెన్ వాళ్ళ లంగ్ కెపాసిటీ చాలా బాగున్నట్టు. అదే ఒకవేళ సపోజ్ లంగ్ కొంచెం డిస్ఫంక్షన్గా ఉన్న ఓన్లీ ఈ ఫస్ట్ 2 balls మటుకే రేస్ చేయగలుగుతాం. బట్ ఈవెన్చువల్లీ త్రూ ప్రాక్టీస్ అండ్ రీహాబిలిటేషన్ చేసుకోవడం వల్ల ఈ గ్రీన్ బాల్ కూడా రేజ్ అవుతుంది. నేను ఫస్ట్ ఇన్హలేషన్ చూపిస్తాను. ఇలా ఫర్ ఫ్యూ సెకండ్స్ మీరు పైన అప్ హోల్డ్ కూడా చేసుకోవాలంటే ఇన్స్పిరేషన్ హోల్డ్ కూడా చేసి ఆ తర్వాత బాల్స్ని కిందకి దించాలి. నౌ ఐ విల్ షో యూ ఎగ్జలేషన్ ఎలా చేయాలో అని. సో ఈ స్పైరోమీటర్ని మనం ఇన్వర్ట్ పొజిషన్లో తీసుకోవాలి అండ్ ఈ ట్యూబ్ని సేమ్ మౌత్లో పెట్టుకొని ఎగ్జేల్ చేయాలి. ఎగ్జేల్ చేసినప్పుడు ఈ ఉన్న 3 balls రైజ్ అవ్వాలి. ఈ ఎక్సలేషన్లో మటుకు లాస్ట్ గ్రీన్ బాల్ అందరికీ రైజ్ అవ్వకపోవచ్చు. దానికి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. అది కూడా ఈవెన్చువల్లీ త్రూ ప్రాక్టీస్ యూ విల్ గెట్ ఇట్. ఐ విల్ షో యూ. ఇది చేయడం వల్ల ఎయిర్వేస్ ఓపెన్ అవుతాయి, మ్యూకస్ ఫ్లమ్ ఏదైనా ఉంటే అది రెడ్యూస్ అవుతుంది అండ్ లంగ్స్ని స్ట్రెంథెన్ చేస్తుంది. నెక్స్ట్ బెలూన్ ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్లో ఫస్ట్ మనం ఈ బెలూన్ని స్ట్రెచ్ చేసుకోవాలి. డీప్ ఇన్హలేషన్ చేసి ఎక్సలేషన్ బెలూన్లోకి బ్లో అవుట్ చేయాలి. ఎక్సలేషన్ ఎంతవరకు ఫస్ట్ అటెంప్ట్లో చేస్తారో అంతవరకే బ్లో అవుట్ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ ఇన్హలేషన్కి వచ్చి సెకండ్ ఎక్సలేషన్ చేయాలి. అంతేకాని 2-3 అటెంప్ట్స్ ఆఫ్ ఎక్సలేషన్ బెలూన్లో బ్లో అవుట్ చేయకూడదు. నేను చూపిస్తాను. ఇది నా ఫస్ట్ అటెంప్ట్ ఎక్సలేషన్. ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇన్హలేషన్. ఇలా
3 టైమ్స్ మీరు రిపీట్ చేస్తే లంగ్ కెపాసిటీ ఈజీగా ఇంప్రూవ్ అవుతుంది. దీనివల్ల అదర్ బెనిఫిట్స్ ఏంటంటే రెస్పిరేటరీ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది, రెస్పిరేటరీ మజిల్స్ అనేవి స్ట్రెంథన్ అవుతాయి, అండ్ అబ్డామినల్ బ్రీతింగ్ ప్యాటర్న్స్లో ఏవైనా చేంజెస్ ఉంటే అవి కూడా కరెక్ట్ అయిపోతాయి. నెక్స్ట్ బబుల్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. ఇది చేసినప్పుడు మనం డీప్ ఇన్హలేషన్ చేసి ఎగ్జలేషన్ త్రూ స్ట్రా వాటర్లోకి చేస్తాము. ఎగ్జలేషన్ మనము ఎంతవరకు వీలవుతే అంతవరకు చేయాలి. నెక్స్ట్ మళ్ళీ ఇన్హలేషన్ బ్యాక్కి వచ్చి సెకండ్ ఎగ్జలేషన్ చేయాలి. చూపిస్తాను. ఇలా చేయాలి. ఇది చేసినప్పుడు ఒక పాజిటివ్ ప్రెషర్ అనేది ట్యూబ్స్లో క్రియేట్ అయ్యి ఎయిర్వేస్ ఆఫ్ లంగ్స్ని ఓపెన్ చేస్తుంది. అండ్ దిస్ విల్ అలౌ ఎ ఈజీ ఫ్లో ఆఫ్ ఎయిర్ ఇన్ అండ్ అవుట్. నెక్స్ట్ క్యాండిల్ బ్లో ఎక్సర్సైజ్. ఇందులో ఫస్ట్ మనం డీప్ ఇన్హలేషన్ చేసి ఎగ్జలేషన్ మ్యాక్సిమం అన్ని క్యాండిల్స్ బ్లో అవుట్ చేసేలా చూసుకోవాలి. లంగ్ కెపాసిటీ ఎవరికైతే తక్కువ ఉంటుందో ఫస్ట్ అటెంప్ట్లో వాళ్ళకి రాకపోవచ్చు. ఈవెన్చువల్లీ త్రూ ప్రాక్టీస్ దే కెన్ ఇంప్రూవ్ ఇట్. ఇది ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ఇది చేయడం వల్ల మైండ్ అండ్ బాడీ రిలాక్స్ అవుతుంది, స్ట్రెస్ ఫ్రీ అవుతారు, యాంగ్జైటీ ఏమన్నా ఉంటే అందులో నుంచి బయటికి వస్తారు, అండ్ హార్ట్ రేట్ అనేది నార్మల్ అవుతుంది, బ్రీతింగ్ ఈజీ అయిపోతుంది, అండ్ బర్త్డే లాంటి మెమొరీస్ని కూడా గుర్తు తెచ్చుకోవచ్చు. సో చూసారు కదా, ఇవే పల్మనరీ రీహాబిలిటేషన్ ఎక్సర్సైజెస్. చక్కగా ఎటువంటి స్ట్రెయిన్ లేకుండా ఈజీ ఎక్సర్సైజెస్ని మీ ఇంట్లోనే కూర్చొని చేసుకోవచ్చు. దీనికి సపరేట్ ట్రైనింగ్ అవసరం లేదు. ఈ టైంలో చాలామందికి ఉపయోగపడుతుంది కాబట్టి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మీరు షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మా వీడియోని లైక్ కూడా చేయండి. Sujeevan Health and Wellness. Good health for good life.